ఓం నమ శివాయ. నిన్న మనం పరమేశ్వరుడికి సేవ చేయడానికని చెప్పి పార్వతీదేవిని హిమవంతుడు తోడుగా తీసుకుని వెళ్ళి, మా అమ్మాయి మీకు పువ్వులు అవి కోసి మీ పూజకు కావలసినవన్నీ అమర్చి పెడుతుంది అని చెప్పడం వరకు తెలుసుకున్నాం. అందుకని మీకు సేవ చేయాలని, కేవలం మీకు సేవ చేయాలనే మా కూతురు కోరుకుంటోంది అన్నాడు. చాలా చమత్కారంగా చక్కగా తండ్రితనం పోకుండా ఆయన మాట్లాడాడు. శంకరుడు ఇప్పుడు ఒప్పుకోవడమా వద్దా అన్నట్టు చూస్తున్నాడు. అప్పుడు హిమవంతుడు వేడుకున్నాడు. శంకరుడు వద్దనేస్తాడేమోనని ముందరి కాళ్ళకు ఒక బంధం వేసేశాడు. తండ్రి, నీ మనసులో నేను చేస్తున్న అభ్యర్థనను బాగా ఆలోచించి నన్ను రక్షించు. ఈ పిల్లను నీ దగ్గర పెట్టి నేను వెళ్ళిపోతున్నాను. ఈ పిల్ల ఇక్కడే ఉంటుంది, నీ సేవ చేస్తుంది, సాయంత్రం ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది, ఇక్కడే తింటుంది, ఇక్కడే సేవ చేస్తుంది. మీరు పరమ స్వతంత్రంగా ఈ పిల్లను పిలిచి మీకు కావలసిన సేవలు చేయించుకోండి, ఆమె సేవలు అందుకుంటూ ఉండండి అని విజ్ఞాపన చేసి పార్వతీదేవిని శంకరుని సేవకు వినియోగించి కూతురుతో, తల్లి, ఈ మహానుభావుడిని జాగ్రత్తగా సేవించు, చీకటి పడే వేళకి ఇల్లు చేరు, నీకు శ్రేయస్సు కలుగుతుందని చెప్పి మహానుభావుడైన హిమవంతుడు తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ తల్లికి శంకరుడి యందు ప్రేమ ఉంది. తొందరగా ఆయన పక్కకు భారీగా చేరాలనే తలంపు ఆమెకు ఉన్నది. కాబట్టి ఆయన కన్నులు మూసుకుని ఆయన ధ్యానమునందు ఉన్నప్పుడు తాను పని చేసుకుంటున్నట్లుగా ఉంటూ పలుమార్లు శంకరుడి సౌందర్యాన్ని వీక్షిస్తూ ఉండేది. పలుమార్లు శంకరుడికి దగ్గరగా వెళ్ళడానికి ఇష్టపడేది. శంకర, నేను దాక్షాయినిగా శరీరాన్ని విడిచిన దానను, నన్ను తొందరగా మీలోకి స్వీకరించండి అని అడగాలని అనుకునేది. కానీ ఆయన బహిర్ముఖుడైనప్పుడు ఆయన తేజస్సు, ఆయన నిష్ఠ, ఆయన తపశ్శక్తి చూసి అడగలేక ఉండిపోయేది. అలా ప్రతిరోజు పరిచర్య చేస్తూ ఉండేది. ఇక్కడ మనకు ఒక చిన్న సందేహం వస్తూ ఉంటుంది. ఏమండి, పెళ్ళి కావాల్సిన పిల్లని ఒక పరాయి పురుషుడి దగ్గర దింపేసి రావచ్చా తండ్రి అయినటువంటి వాడు? అది సరైన పద్ధతేనా అన్న అనుమానం మనకు వస్తుంది కదండి. అయితే ఇక్కడ హిమవంతుడికి తెలుసు, పరమేశ్వరుడికి కావలసినటువంటి భార్య పార్వతీదేవిగా తనకు పుట్టింది అని. కాబట్టి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాలంటే ఆవిడ ఈయనని చూడాలి, ఈయన ఆవిడ్ని చూడాలి. అందుకని చెప్పి అక్కడ విదిలేసి పార్వతీ కళ్యాణం జరగడానికి నాందిగా అక్కడ విదిలేసి వచ్చాడు తప్పితే కన్న కూతురిని పరాయి పురుషుడి దగ్గర కాదు, తన కూతురు భర్త ఎవరు అన్నది ఆయనకు తెలుసు. కాబట్టి అక్కడ విదిలేసి ఆయన ఇద్దరూ అర్థం చేసుకుంటారని అక్కడ విదిలేసి వచ్చాడు. అయితే ఇలా ఎంతకాలమో జరిగిపోయింది. ఆవిడ పరిచర్య చేస్తూనే ఉంది, ఆయన హాయిగా తపస్సు చేసుకుంటూనే ఉన్నాడు. ఆయన పతి కాడు, ఈవిడ సతి కాదు. వాళ్ళిద్దరికీ కళ్యాణం మాత్రం అవడం లేదు. చక్కగా పరిచర్యలన్నింటినీ చేయించుకుంటున్నాడు. గంభీరంగా, ఆనందంగా, అలా యోగమూర్తిగా చూస్తున్నాడు. ఆయనలో ఏ వికారమూ లేదు. ఏమీ పిలవడు, ఏమీ మాట్లాడు. వీళ్ళిద్దరూ భార్యాభర్తలైతే తప్ప తారకాసుర సంహారం జరగదు. అందుకని దేవతలందరూ బాగా ఆలోచించి ఒక రోజున చతుర్ముఖ బ్రహ్మ దగ్గరకు వెళ్ళారు. వాళ్ళలో పెద్ద అయినటువంటి బృహస్పతి చతుర్ముఖ బ్రహ్మతో ఒక మాట చెప్పాడు. స్వామి, శంకరుడు పార్వతి ఇద్దరూ ఒకరివైపు మరొకరు చూసుకోవడం లేదు. వాళ్ళిద్దరికీ వివాహమై వాళ్లకు ఒక కొడుకు పూర్తితే తప్పితే తారకాసురుడు సంహరింపబడడు. సుబ్రహ్మణ్యుడు పుట్టాలి. ఈ రాక్షసుడైన తారకాసురుని సంహరించాలంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికీ వివాహం అవ్వాలి. వాళ్ళకి కళ్యాణం జరిగి కొడుకు పుట్టాలి. ఏం చేద్దాం అని అడిగారు. ఇప్పుడు ఈ సందర్భంలో చతుర్ముఖ బ్రహ్మ కూడా కించిత్ మాయకు వసుడయ్యాడు. బృహస్పతి అన్నాడు, దేవేంద్రుడికి కబురు చేద్దాం. దేవేంద్రుని ఆజ్ఞకు ఎదురు లేదు కదా, మన్మధుని పిలుద్దాం. మన్మధుడు బాణం వేస్తే ఎంతటివాడైనా వసుడవుతాడు. బహిర్ముఖుడైనప్పుడు పార్వతీదేవి మాట్లాడలేకపోతున్నది, కానీ బహిర్ముఖుడు అవగానే మన్మధుడు ఒక బాణం వేసేస్తే పార్వతీదేవి శంకరుడి దగ్గరే ఉంటుంది. కాబట్టి శంకరుడు పార్వతీదేవికి వసుడైపోతాడు. తర్వాత సుబ్రహ్మణ్యుడు పుడతాడు. తారకాసుర సంహారం అయిపోతుంది అని చెప్పేశాడు. దేవతలు అంత లేఖితనంగా శంకరుని లెక్క కట్టేశారు. ఏ మహానుభావుడిచ్చిన వరంతో మన్మధుడు ఈ పని చేయగలడో ఆ మన్మధుడు బాణం వేసేస్తే శంకరుడు తమకంతో పార్వతీదేవిని చూస్తాడని వాళ్ళు భావించారు. ఇప్పుడు మన్మధుడిని పిలవాలి. ఎటువంటి మన్మధుడు? భాసిల్లు పువ్వుల బాణం పంక్తులవాని, కొమరారు కెందెమ్మి గొడుగువాని, కలహంస సారిక కలకంఠములవాని, వెలుగొందు తీయని వింటివాని, మందాని లలలామ మదమృంగములవాని, తెరగొప్పు పువ్వుల తేరువాని, పలుమీను టెక్కంబు పడగనొప్పెడువాని, ఆమని సారథి అయిన వాని, అందమైన వాని, అకలంకల శృంగార విభవ లక్ష్మి చేత వలియువాని, మోదవృత్తువాని, మోహనాకృతివాని, కాముతలచేనాక కథాముడవు.
ఇంద్రుడు ఒకసారి మన్మధుని స్మరించాడు. మన్మధుడు ఎటువంటి వాడో మనం ఒకసారి పరిశీలించాలి. పువ్వులు తీసుకువచ్చి పూల బాణాలతో లోకాలను గడగడలానించిన కామ ప్రవృత్తి పుట్టించగలిగినవాడు. ఎప్పుడూ చిగురుటాకులతో ఉండే గొడుగు వేసుకుని తిరిగేవాడు. చిలకలు, హంసలు మొదలైన కలకంఠములతో వాటి పలుకులతో పక్షుల చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. తియ్యటి విల్లు అంటే చెరుకు విల్లు చేత్తో పట్టుకున్నవాడు. తుమ్మెదలు మద్దెల వాయిస్తున్నాయా అన్నట్లుగా ఎప్పుడూ తుమ్మెదల జుంకారంతో తిరిగేవాడు. చాలా గొప్ప విల్లు చేతిలో పట్టుకున్నవాడు. ఆయన బాణం ఎవరి మీదైనా పడినట్టయితే అలా పడినవాడు వెంటనే కామసుఖాన్ని కోరుకుంటాడు. అటువంటి బాణము వేయగలిగినవాడు ఆయన జెండా మీద చేప గుర్తు ఉంటుంది. ఎవరైనా శృంగారం వైపు దింపగలిగినవాడు, ఎవరినైనా సరే. అటువంటి మన్మథుణ్ణి ఇంద్రుడు తలుచుకున్నాడు. ఈ లక్షణాలన్నీ ఇంద్రాదుల దృష్టిలో బలం. ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి మన్మథుడు శంకరుని పడగొట్టగలడు అని ఇంద్రుడి నమ్మకం. దేవేంద్రుడు మన్మథుడిని తలుచుకునే సమయానికి మన్మథుడు రతీదేవితో కలిసి ఉన్నాడు. ఒక్కసారి దేవేంద్రుడు మనసులో స్మరించగానే ఇంద్రుడు తనను పిలుస్తున్నాడనే విషయం ఆయనకు అందింది. వెంటనే దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళాలి. అందుకని రతీదేవితో, దేవేంద్రుడు నన్ను ఎందుకో తలుచుకున్నాడు, నేను వెంటనే బయలుదేరి వెళ్ళాలి. కారణం లేకుండా దేవేంద్రుడు నన్ను పిలవడు. పిలిచాడంటే నేను వెంటనే వెళ్ళవలసి ఉంటుంది. అందుకని నేను బయలుదేరుతున్నానని చెప్పాడు. అప్పుడు రతీదేవి తాను కూడా మన్మథునితో వస్తాను అని చెప్పింది. ఇప్పుడు మన్మథుడు, నేనేమైనా విహారానికి కానీ పర్వత శిఖరాల మీద తిరగడానికి కానీ వెడుతున్నానని అనుకుంటున్నావా? ప్రభువు పిలిచాడు. సాక్షాత్తు రాజకార్యం మీద వెడుతున్నాను. ప్రభువు పిలిచినప్పుడు అక్కడికి నాతో పాటు నీవు వస్తావని అనకూడదు. అలా నువ్వు రాకూడదు. నీవు ఇంట్లో ఉండు. నేను వెళ్ళి విషయం ఏమిటో కనుక్కుని వస్తానని చెప్పి మన్మధుడు బయలుదేరి దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. అందుకనే ఎక్కడికి పడితే అక్కడికి భర్త వెళ్ళే చోటికి భార్య నేను వస్తాను అనకూడదు. వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉంటూ ఉంటాయి. ఎక్కడికి వెడుతున్నారో తెలుసుకోవచ్చు, చెప్పి వెళ్ళాలి ఆ భర్త కూడా. ఇంద్రలోకం ఎంతో అందంగా ఉంటుంది. ఎక్కడ చూసినా హార్మ్యములు, నందనవనం, పూలతోట్లు, అప్సరస కాంతులు, ఋషులు, ఎక్కడ చూసినా సుఖము ఆనందమే. మన్మథుడు ఇంద్రుడి దర్శనం చేసుకుని ఆయన ఇచ్చిన ఉచితాసనం మీద కూర్చున్నాడు. ఇంద్రుడు మన్మథుడితో అన్నాడు, తారకాసురుడనే రాక్షసుడు ఒకడు పుట్టాడు. అతనికి బ్రహ్మ వరం ఇచ్చాడు. అతను పార్వతీ పరమేశ్వరుల కొడుకు చేత తప్ప మరణించడు. కాబట్టి నీవు వెళ్ళి శంకరుని మీద పూలబాణాలు వేయాలి. అలా పూలబాణాలు వేసి పార్వతీ పరమేశ్వరుల మధ్య అన్యోన్యతను కలిగించి వాళ్లకు కొడుకు పుట్టేటట్టుగా చెయ్యి. అప్పుడు దేవతలందరూ ఎంతో సంతోషిస్తారు అన్నాడు. ఇంద్రుడు ఈ మాటలు చెప్పేసరికి మన్మధుడు మొహం అదోలా పెట్టాడు. ఇప్పుడు ఇంద్రుడు, అలా చూస్తున్నావేంటి? ఇదేమైనా పెద్ద పనా? నీతో పాటు వసంతుడిని పంపిస్తాను. నీతో పాటు తుమ్మెదలు వస్తాయి. అకాలంగా ఎక్కడ చూసినా వసంత ఋతువు వచ్చేస్తుంది. నీవు శంకరుడి సమీపంలో పెడతావు. ఎక్కడో చాటును నిలబడతావు. ఆయన ఎప్పుడో బహిర్ముఖుడు అవుతాడు. అప్పుడు పార్వతీదేవి వచ్చి పరిచర్య చేస్తూ ఉంటుంది. అప్పుడు ఒక పూలబాణం తీసి వింటినారి సంధించి ఎక్కుపెట్టి గురి చూసి ఒక్క బాణం కొట్టు. ఆ బాణం తగులుతుంది. వెంటనే ఆయన పార్వతీదేవితో అనురాగంలో పడిపోతాడు. అప్పుడు నీవు సంతోషంగా తిరిగి వచ్చి ఎందుకంత కంగారు పడతావు? హాయిగా బయలుదేరు అన్నాడు. దానికి మన్మధుడు అన్నాడు, అయ్యా ఇంద్ర, నేను వచ్చి ఒకవేళ తెలియక శంకరుని మీద బాణం వేస్తానంటే ఆ చర్యను మీరు ఖండించాలి. శంకరుడి మీద బాణం వేసేటంత మొనగాడివా అని మీరు నన్ను అనాలి. అలా అనడం మానేసి మోహాతీతుడైన శంకరుని మీద నన్ను బాణాలు వేయమంటున్నారేమిటి? ఇదేదో నా కొంప ముంచేసే సందర్భంలాగానే ఉంది. ఆయనకు కానీ ఎప్పుడైనా కోపం వస్తే ఇంకా ఎప్పుడూ ఆ శరీరం మీద అదే తలకాయతో ఉన్నవాడిని నిన్ను చూడలేదు. నన్ను వెళ్ళమంటున్నారు. ఈ తలకాయ ఇలా ఉండడం మీకు ఇష్టం లేదా? పైగా ఇందులో ఒక పెద్ద ఇబ్బంది ఉంది. నేను లక్ష్మీనారాయణల కొడుకుని. నేను నిజంగా శివుని మీద బాణం వేయడానికి వెళ్ళినట్లయితే ఆ విషయం మా నాన్నగారికి తెలిస్తే నీవు శంకరుడి మీద బాణాలు వేసేటంత మొనగాడివా అని మా నాన్నగారు ఏమంటారోనని హడిలిపోతున్నాను. నేను శ్రీ మహావిష్ణువు కుమారుడిని. శంకరుడు, విష్ణువు ఎప్పుడూ ఒకళ్ళా ఉంటారు. అంటే నేను శంకరుడి మీదకు వెళ్ళి బాణం వేస్తే శంకరుడు ఊరుకుంటాడేమో కానీ మా నాన్నగారు ఊరుకోరు. అన్నిటినీ మించి శంకరుడు కానీ బహిర్ముఖుడైపోతే ఆయన ప్రతాపాగ్ని ముందు నేను నిలబడలేను. ఒకవేళ నిలబడినా శంకరుడు వెంటనే పాశుపతాస్త్రాన్ని తీస్తాడు. నా దగ్గర పూలబాణాలు ఉన్నాయి. ఆ పాశుపతాస్త్రం ముందు నా పూలబాణం నిలబడలేదు. ఒకవేళ అలా నిలబడినా శంకరుడికే మోహం కల్పించి ఇంటికి వస్తే, శంకరుడిని నేను గెలిస్తే, శంకరుడి మీద బాణప్రయోగం చేసి గెలిచి ఇంటికి వస్తే మా నాన్నగారు నారాయణుడు అసలు నన్ను ఎలా చూస్తాడో అని ఒడిగిపోతున్నాను. అంతే కదండి. తండ్రి చెల్లెలు భర్త అంటే మావయ్య, మేనమామ మీద పూలబాణం వేసి నువ్వు అత్తతోటి శృంగారంలో దిగు అని చెప్పేటటువంటి వాడా? తప్పు కదూ. అలాంటివి చెప్పచ్చా? ఇలాంటి పనులు చేయడానికి మా నాన్నగారు ఒప్పుకోరు. నువ్వు చెప్పింది ఎలా ఉందో తెలుసా?
ఒక దూడని పట్టుకు వెళ్ళి సింహంతో యుద్ధం చేయమని పంపించినట్టు ఉంది. నేనెక్కడ, శంకరుడెక్కడ? నేను వెళ్ళి శంకరుడి మీద బాణాలు వేయడం ఏమిటి అన్నాడు. దేవేంద్రుడు పిలిచిన వెంటనే శంకరుని వద్దకు వెళ్ళడానికి మన్మధుడు అంగీకరించలేదు. శంకరుని వద్దకు వెళ్ళడానికి చాలా బాధపడ్డాడు. నిజానికి భయపడుతూ సగం సచ్చి శంకరుని మీద పుష్పబాణం ప్రయోగం చేయడానికి వెళ్ళాడు. ఇప్పుడు ఇంద్రుడు, ఎందుకు మన్మథ అలా భయపడతావు? అది కూడని పని అయితే నిన్ను నేను పంపించను కదా. నీవు వెళ్ళి ఈశ్వరుడి మీద పుష్పబాణాలు వరుసగా వేసేయి. అప్పుడు ఆయన నీవు పుష్పార్చన చేసినట్టుగా భావించి పొంగిపోయి పార్వతీదేవితో మోహంలో పడిపోతాడు. కాత్యాయనితో తనను కూర్చడానికే లోకరక్షణార్థం మన్మధుడు తనపై బాణాలు వేశాడని శంకరుడు మనసులో పొంగిపోతాడు అని ఇంద్రుడు అన్నాడు. ఇంద్రుడికి శంకరుడు ఇంత లేఖితనంగా, ఇంత కామాంధుడిగా కనిపించాడు. ఒక్కొక్కరు మంచి మంచి పదవులలో ఉన్న ఆలోచనలు ఎంత గొప్పగా ఉంటాయో చూడండి. ఎంత అసహ్యంగా, గొప్పగా అంటే ఇక్కడ వెటకారంగా అన్నాను, ఎంత అసహ్యంగా ఉంటాయి చూడండి. అలాంటి వాడి దగ్గర పనిచేసేవాడు ఎంత ప్రమాదానికి పెడతాడో ఆలోచించుకోవాలి మనం. కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర మనం పని చేయడానికి కానీ, వాళ్ళు చెప్పిన మాటలు వినడానికి కానీ ఎంతకు అంగీకరించకూడదు. ఇప్పుడు ఇంద్రుడు మన్మధుడిని వెళ్ళు 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 అని ఎగదోశాడు. మహానుభావుడు మన్మథుడు బయలుదేరాడు. ఆయన వెడుతున్నాడు, కానీ ఆయనకు ఎక్కడో తాను మరలా తిరిగి రాననే అనుమానం వచ్చేసింది. ఎందుకైనా మంచిది ఒకసారి రతీదేవిని చూసేసి వెళ్ళిపోదామని ఇంటికి వెళ్ళాడు. అలా ఉన్నారేమిటి అని రతీదేవి అడిగింది. ఏమీ లేదు, ఇంద్రుడు నన్ను బయలుదేరి వెళ్ళి శంకరుడి మీద బాణాలు వేయమన్నాడు. నేను యుద్ధానికి బయలుదేరుతున్నాను అన్నాడు. ఆ మాట వినగానే రతీదేవి వెంటనే స్పృహ తప్పి కింద పడిపోయింది. ఇది విచిత్రం. స్పృహ తప్పిపోయిన రతీదేవి మరల స్పృహ పొందిన తర్వాత దేనికి అంత బెంగ పెట్టుకున్నావు అని అడిగాడు. అప్పుడు ఆవిడంది, నిఖిల ప్రపంచంపు నిర్మించి శోభిల్లు పరమేష్టి కంటే నీ బలము బలమే, మూడు వేల్పుల బట్టి మూలకు జొనిపిన కరివైరి కంటే నీ వెరవు వెరవే, ఘనభీకరాటోప కలితుడవై వర్ధిల్లు లయకారు కంటే నీ లావు లావే, కలదైవముల నెల్ల ఖండించి మించిన అంతకు కంటే నీ అరుదు అరదే, ఎట్టి ఘనముల బట్టి ఎనయంగ తలుకొని తెచ్చి విరిచి త్రుంచి వచ్చినాడు, వలదు సంభుతోడ వైరమ్ము మన్మథ ఊరకొండి చచ్చు వారు గలరే. మన్మథ, నీవు ఎవరితో యుద్ధానికి వెడుతున్నావో తెలుసా? శంకరుడు ఈ సకల ప్రపంచాన్ని నిర్మించినవాడు, నిర్వహిస్తున్నవాడు, లయము చేయగలిగినవాడు, 3 కన్నులు ఉన్నవాడు, ఎవ్వరినైనా పడగొట్టగలిగినవాడు, భయంకరమైన పటాటోపంతో ఎవ్వరూ ఓడించలేకపోయినా గజాసురుడి తోలు ఒలిచి కట్టుకున్నవాడు, కలులైన దైవాలు కూడా ఖండించగలిగినవాడు, యమధర్మరాజు గుండెల మీద తన్ని ఆయనను చంపినవాడు. ఒకసారి ఆయన మీదకి యుద్ధానికి వెడితే మామూలుగా చంపడం కాదు, పట్టి విరిచి త్రుంచి తలలు తెగకోసే రుద్రస్వభావం ఉన్నవాడు. ఆయన జోలికి అనవసరంగా వెళ్లకుండా భక్తితో నిలబడిన వాడిని కౌగిలించుకుని కాపాడే స్వభావం ఉన్నవాడు. ఆయన శక్తితో నీ శక్తి సమానమా? నీకు ఉన్న 5 బాణాలతో శంకరునితో యుద్ధమా? వెళ్ళవద్దు. ఈ లోకానికన్నిటికీ ఆయన సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, సమస్త బ్రహ్మాండాలని హేళగా తనలోకి తీసుకోగలిగినవాడు. ఆయన శక్తికి నీ శక్తికి అసలు పోలికయే లేదు. శంకరుడు యుద్ధానికి వస్తే ఈ భూమండలం అంతా రథం అవుతుంది. పువ్వులు నీకు రథం అవుతాయి. దేవతలు ప్రమదగణాలు ఆయన వెనకాల పెడతారు. నీ వెనకాతల చిలకలు అవి వస్తాయి. ఆయన మేరు పర్వతాన్ని విల్లుగా పట్టుకుంటాడు. నీవు ఒక చెరుకు కర్రని విల్లుగా పట్టుకుంటావు. ఆయన వృషభధ్వజంతో ఉంటాడు. నీవు చేపధ్వజంతో ఉంటావు. ఆయన మంత్రములనే పక్షి రెక్కలుగా చేసి మంత్రానుసంధానం చేసి బాణాలను విడిచిపెడతాడు. నీవు ఆకుపచ్చగా ఉన్న తొడిమలను తగిలించి బాణాలను వదిలిపెడతావు. ఆయన ముందు ఎలా నిలబడగలవు? ఆయన ఆదిశేషుణ్ణి వింటినారిగా కడతాడు. సహస్ర పడగలతో ఆదిశేషు బుసలు కొడుతూ చూస్తూ ఉంటాడు. నీవేమో ధనస్సుకి 9 నారి కట్టుకుంటావు. ఆయన పిలిచేటప్పటికీ 4 ముఖములు ఉన్న బ్రహ్మ పక్కన నిలబడతాడు. నీ పక్కన వసంతుడు వచ్చి నిలబడతాడు. వసంతుడు గాలి ఎటు వేస్తే అటు వెళ్ళిపోతాడు. శంకరుని బాణం శ్రీమన్నారాయణుడు. నీ తండ్రిని ఆయన బాణంగా సంధిస్తాడు. నీ బాణాలు పువ్వుల బాణాలు. ఈ లోకానికంతటికీ కూడా రాత్రి పగలు అగ్నిహోత్రాలు అయినటువంటి కన్నులు ఆయన కన్నులు. నీవి సాధారణ మాంసనేత్రాలు. అటువంటి ఆయనెక్కడ, నువ్వెక్కడ? ఆయనతో నీకు యుద్ధం ఏమిటి? ఆయన ఏకంగా త్రిపురాసురులను, వారితో ఉన్న కోట్ల మందిని ఒకే బాణంతో సంహరిస్తాడు. నీవు ఎంతసేపు ఆడవాళ్ల మీద, పిచ్చెక్కి ఉన్న వాళ్ళ మీద బాణాలు వేస్తావు. నీవు వేసే బాణాలను ఆయన వేసే బాణాలకు పోలికేమిటి? ఎలా పోల్చుకుని ఆయనతో యుద్ధానికి వెడుతున్నావు? మిడుగురు పురుగు రాత్రిళ్ళు వెలుగుతూ ఉంటుంది. అది తాను కూడా అగ్నిహోత్రంలా వెలుగుతున్నానని అది వెళ్ళి అగ్నిహోత్రం మీద పడితే ఆ పురుగు నాశనం అయిపోతుంది. మిడుగురు పురుగును అగ్నిహోత్రం తనలో కలిపేసుకుంటుంది. ఒక చిన్న అగ్నిహోత్రం వెళ్ళి అరణ్యాన్ని అంటుకున్న పెద్ద అగ్నిహోత్రం మీద పడితే ఆ అగ్నిహోత్రం దీనిని తనలో కలిపేసుకుంటుంది. అంతేగాని ఈ చిన్న అగ్ని ఆ పెద్ద అగ్నిని కాల్చలేదు. అరణ్యాన్ని కాలుస్తున్న అగ్నిహోత్రం సూర్యుని మీద పడితే
సూర్యుడు ఏమైనా చేయగలడా? ఆ సూర్యుడు వెళ్ళి ప్రళయకాలంలో వచ్చిన అగ్నిహోత్రంలో పడితే సూర్యుడు నిలబడగలడా? ఆయన నిలబడలేడు. మూడవ కంటి మంట చేత అటువంటి ప్రళయాగ్ని జ్వాలలతో బ్రహ్మాండములను దహించగలిగిన శంకరుని మీదకి వెళ్ళి పూనబాణాలు వేస్తావా? నీకు ఎంత టెంపరితనమయ్యా! అలాంటి పని చెయ్యకు, ప్రమాదంలోకి వెళ్ళిపోతావు అని చక్కగా చెప్పింది. ఇదంతా నిజమే కదండి. రతీదేవికి ముందే తెలిసిపోయిందంతా. ఇన్ని చెప్పినా మన్మధుడు అవతల ఇంద్రుడు చెప్పిన శాసనాన్ని తలుచుకుని తాను బాణాలు వెయ్యక తప్పదని ఒక్కొక్కళ్ళని ముందు పంపించాడు. యుద్ధానికి సామాన్యుని మీదకు వెళ్ళడం లేదు. అందుకని ముందుగా గట్టివాళ్ళని పంపిద్దామని ఒక్కొక్కళ్ళని పిలిచాడు. తన తేజము తన బలమును తరగర్వము తన మదంబు తన సంపదయున్ ఘనతరముగా అచ్చెరువుగా పనుకొని పరమేశు మీద పయనంబయ్యన్. తను బయలుదేరే ముందు తన సంపద, తన గర్వము, తన మదము అన్నిటినీ కూడా తీసుకున్నాడు. మీరు ముందే వెళ్ళి పరమశివుడికి అనురాగం కలిగేటట్టుగా ఉండడం కోసమని చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ ఎక్కి కూర్చోండి. వెళ్ళి అక్కడ ఆయన తొందరగా బహిర్ముఖుడు అయ్యేలా చక్కగా ఆహ్లాదకరంగా కూతలు కూయండి అని కొన్ని వేల కోయిలలను పంపాడు. తుమ్మెదలను పిలిచి మీరందరూ అక్కడికి వెళ్ళండి. అక్కడ మీ భృంగముల సవ్వడి మృదంగాలు మోగిస్తున్నట్టుగా ఉండాలి. ఆయన కళ్ళు విప్పి చూసేసరికి అన్ని పువ్వుల మీద వాలి రెక్కలు టపటపలాడిస్తున్న భృంగాలను శంకరుడు చూసేటట్టుగా ఉండాలి. చూసి ఆయన మనస్సు మళ్ళాలి. అందుకని మీరు వెళ్ళండి అని చెప్పారు. చిలుకలను రథానికి కట్టి గుర్రాలుగా వసంతుడిని పంపించాడు. వసంతుడిని పిలిచి ఎక్కడ చూసినా నవవసంత శోభా విలాసిత ప్రదేశాన్ని చేసేయి. చెట్లన్నీ పువ్వులు పూసేయాలి. ఎక్కడ చూసినా సుగంధాలు వచ్చేయాలి. చక్కగా మెల్లగా నదులు పారుతూ ఉండాలి. చెట్ల మీద పక్షులు కూర్చుని మైథునంతో ఉండాలి. పశువులు పక్షులు అన్నీ అదే వాతావరణంలో ఉండాలి. శంకరుడు కళ్ళు విప్పి ఎటు చూసినా ఆయన దృష్టి స్త్రీ పట్ల అనురక్తమయ్యేటట్టుగా చెయ్యాలి. అందుకని వసుంధుడా నువ్వు బయలుదేరు అన్నాడు. గాలిని పిలిచి నీవు అక్కడ మన బలములన్నిటినీ జాగ్రత్తగా చూస్తూ ఉండు. శంకరుడు కళ్ళు విప్పడం నీకు తెలుస్తుంది. శంకరుడు కళ్ళు విప్పుతుండగా మిగిలిన వాటి చేత వాటిని అప్పగించబడిన పనులను సక్రమంగా చేయించాలని చెప్పి వీళ్ళందరికీ ఆయా పనులు పురమాయించి చేపను ధ్వజంగా కలిగి ఉన్నవాడు లోకంలో తపస్సు చేసుకునే వారిని కూడా పడగొట్టగలిగిన వాడు అయినటువంటి మన్మథుడు తన బాణాలతో శంకరుని వద్దకు బయలుదేరి వెళ్ళాడు. తాను అక్కడికి వెళ్ళేటప్పటికీ గండు కోయిలలు తుమ్మెదలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. అప్పుడే అమ్మవారు శివార్చన పూర్తి చేసుకుంది. శంకరుడు బహిర్ముఖుడయ్యాడు. అమ్మవారు వెళ్ళి స్వామివారి పాదాల మీద పుష్పాలు వేద్దామని వెళ్ళి వంగి అమ్మవారు పుష్పాలను సమర్పిస్తోంది. పార్వతీదేవి శంకరుడికి బాగా దగ్గరగా ఉంది. శంకరుడు ఆమె వంకే చూస్తున్నాడు. కానీ ఆయన దృష్టి యందు మార్పు లేదు. ఆయన పరమ పవిత్రంగా చూస్తున్నాడు. మన్మధుడు ఇదే అదనని చూశాడు. తన వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మన్మధుడు శంకరుడికి కనపడకుండా ఉండే ఒక దట్టమైన లతావితానంలో నిలబడ్డాడు. బాగా గురి ఎక్కుపెట్టాడు. తుమ్మెదల తాడు లాంటి ఆ వింటినారికి మొదటి పుష్పబాణం కలవరేకులతో తొడిగాడు. ఆకర్ణాంతము లాగాడు. శంకరుడు మళ్ళీ కన్నులు గబుక్కును మూసేస్తాడేమోనని ఇంకా బాణం వదిలిపెట్టడానికి అలా అన్నాడు. రతీదేవి మన్మధుడికి ఆ పని చెయ్యవద్దని చెప్పింది కదండి. పరమశివుని మీద యుద్ధం చేయడానికి మన్మధుని శక్తి సరిపోదని ఇలాంటి ఉద్దితతో ఉన్న పనులు చేస్తే ఆయన తల తీయకుండా ఉండడు. నా మాట విను, నీవు ఆయన జోలికి వెళ్ళకు అని చెప్పింది. కానీ మన్మధుడు ఇంద్రుడి మాటకి గౌరవం ఇచ్చాడు. ఇంద్రుడి మాట గౌరవించకపోతే మహా అయితే ఆ పదవి పోయి ఉండేది. శంకరుడు అనుగ్రహం పొంది ఆ పదవి పోతే అంతకన్నా పెద్ద పదవి వచ్చి ఉండేది. కానీ మన్మధుడు ఇంద్రుడి మాటకు పెద్దపీట వేశాడు. భార్య మాటని పక్కకు తోసేశాడు. ఆయన కర్మ అలా లాగేసింది. ఇప్పుడు శంకరుడి మీద బాణం ఎక్కుపెట్టాడు. పార్వతీదేవి తన చేతులతో శంకరునికి పుష్పార్చన చేస్తున్న వేళలో టంకార ధ్వని చేస్తూ పుష్పబాణాన్ని తొడిగి తన వింటినారిని బాగా చెవి వరకు లాగి శంకరుని మీద గురిపెట్టి బాణాన్ని వదిలాడు. ఈ బాణం వదిలిన తర్వాత ఆ బాణం ఏమైంది, దానికి శంకరుడు ఏ రకంగా ఆ విషయాన్ని తీసుకున్నాడు అనే సంగతిని అంతటినీ మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర.